ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరకాశీ ప్రాంతంలో నేడు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఉత్తరకాశీలో భారీగా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? ఏంటి వివరాలు? హోటల్ ఒక్కసారి లక్షపోవడంతో దాదాపు 9 మంది కార్మికులు కూడా చెప్తున్నారు. సహాయ చర్యలతో కొనసాగుతుంది. సంఘటన స్థలానికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు సైతం కూడా చేరుకునే తీవ్రంగా చూస్తున్నాయి. ఆకస్మికంగా వర్షాల కారణంగా పరిస్థితులకు ముప్పు గురైన రోడ్డు ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయంగా. ఇంకా ఉత్తరకాశీ ప్రాంతంలో ఈ రోజు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటు ఒక రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి సహాయక చర్యలతో కొనసాగుతుంది. ఇక ఉత్తరకాశీ కావచ్చు, పైన రుతుప్రయాగ లాంటి ప్రదేశాలు వెళ్ళే హైవే సైతం ఇప్పటికే రాముడు వేయిపోయి హైవే అంతా కొంత కట్టినటువంటి నుంచి కూడా ఉత్తరాఖండ్ వ్యవస్థ ఇప్పటికే కొంత అలర్ట్ జారీ చేసి ప్రధానంగా ఉత్తరప్రయాగ వెళ్లే వాళ్ళంతా కూడా తమ ప్రయాణాన్ని ఈ రోజు కొంత వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే ఉత్తరాఖండ్ హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.